ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కుబేరా హోటల్ సమావేశ మందిరంలో శనివారం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా యుగంలో మీడియా విశ్వసనీయత అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన జర్నలిజం సమాజాభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కొంతమంది స్వార్థ బుద్ధితో చేసే అసభ్యకర వ్యాఖ్యలను ప్రసారం చేయకుండా నిలువరించగలిగితే ఆ వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకులు సిగ్గుపడి మరోసారి ఆ వ్యాఖ్యలు చేసేందుకు సాహసించరని చెప్పారు. అంతేకాకుండా దీనివల్ల వేరెవరూ కూడా అటువంటి వ్యాఖ్యలు చేసేందుకు ముందుకు రారని ఆయన పేర్కొన్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తాను ప్రజలకు తన పాలన ద్వారా కొత్తదనం చూపించాలనుకుంటున్నానని, దీనికి పాత్రికేయ మిత్రులు సహకరించాలని కోరారు. ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆధునిక టెక్నాలజీని వినియోగించడం శుభ పరిణామమేనని, అయితే ఇదే సమయంలో అసభ్యకర సంస్కృతిని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉందని అన్నారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ తాను గత 10 ఏళ్లుగా ఏలూరు నగర మేయర్ గా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాత్రికేయులు అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, జాతీయ కార్యదర్శి డి హేమసుందర్, నల్లి ధర్మారావు, కె మాణిక్యరావు, ఏచూరి శివ, జిల్లా అధ్యక్షులు కేపీకే కిషోర్, కార్యదర్శి టైమ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. క్షేమంగా మీ కార్యక్రమం పంచుకోవాలండి చేస్తున్నారు. సమాచార శాఖ అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. 65 సంవత్సరాల క్రితం ఏర్పడతారు. అలాగే మా కడవ గారు ఇలా పనిచేసిన హైదరాబాద్తో పాటు విజయనగరం, ఒంగోలు, గుంటూరు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మేము రాష్ట్రంలో ఉన్న ముఖ్యులు హాజరవుతాను. జాతీయ కార్యదర్శులు ఉన్నారు. తర్వాత శివ టీవీ బ్యూరో ఇన్ఛార్జి ఐఎన్టీఆర్ గవర్నమెంట్ మీడియాలో కూడా ఏదైతే స్థలాల గురించి ఇంతకుముందే నేను చెప్పాను, ఏదైతే మీడియా వాళ్ళకి ఏదైతే ఇదివరకు తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలా లేదా లేదు అనేది కొత్తగా ఎవరున్నారు, పాత వాళ్ళు ఎవరున్నారు అనేది పేపర్ మీద ఏమన్నా ఒక తీర్మానం చేసేవంటే నేను ఇస్తానని చెప్పాను. అలాగే ఏదైతే 23,000 మంది ఉండి 9,000 ఏదైతే చేశారో మీకు ఆగస్టులో ఏదన్నారు, డెఫినెట్ గా రేపు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మేము పక్కన 9 రోజులు కూర్చుంటాం కాబట్టి మంత్రి గారితో మాట్లాడతాం. డెఫినెట్ గా ఆ కార్డులు కాబట్టి ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా అవన్నీ కూడా వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాను. అంటే అందులో లోటుపాటు లేదనేది మీకు అంతే ఉండదు కాబట్టి మీరు చూసుకుంటారు. అలాగే మాణిక్యాలరావు గారు నా దేనికైనా వెళ్తాను. నేను ఇవాళ వరకు నా పని గురించి దేనికి నేను వెళ్ళా. నేను ఏ పనికి వెళ్ళినా సరే అది ప్రజల పని కోసం వెళ్ళా, లేకపోతే ఎవరైనా ఇంకొకరు ఎవరు నా దగ్గరికి వచ్చి సాయం అడిగితే ఆ పని మీదకి వెళ్ళాను. కాబట్టి ఏ పనైనా సరే నిర్భయంగా ఆ పని చేసుకొచ్చాను. నేనేదైతే తెలిసి ఒకవేళ చేసినా మీరు నా దృష్టిలో తీసుకొస్తే నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను అనుకోకుండా ఏదన్నా అయిందనంటే. అలాగే మీకు చెప్పేటప్పుడు నేను కూడా ఆచరించాలి కాబట్టి నేను కూడా కొన్ని ఆచరిస్తాను చెప్పడానికి హెడ్ క్వార్టర్ లో ఉంటాం వాళ్ళ. కానీ ఎవరైనా సరే అది యూనియన్ లో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ మంచిని తీసుకెళ్తాం. సమాజం మార్పు రావాలి అని అంటే
డెఫినెట్ గా అది మీడియా చేతుల్లోనే ఉంది. మీరందరూ ఆ మార్పు తీసుకురావడానికి మీరందరూ మీ శక్తి వంచలు లేకుండా పనిచేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనా తప్పు జరిగినప్పుడు మమ్మల్ని ఎలా పనిచేస్తారు, మీ దాంట్లో కూడా వేసినప్పుడు యూనియన్ ద్వారా అటువంటిది మనం వేయకూడదు, జాగ్రత్తగా చేసుకోవాలి అనేది మీరే చెప్తున్నారు. 2009 పార్టీలు కానీ ఒక్కొక్కరికి ఫేవర్ ఉండొచ్చు, దాని ఇదేం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా హీరో నచ్చుతారు కాబట్టి 10 మంది హీరోలు అవుతారు, 40 మంది హీరోయిన్లు అవుతారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి నచ్చుతారు. కానీ మంచి చెడు అనేది రెండింటిలో ఉంటే నచ్చుతుంది. కాబట్టి చెడు చేసేది మంచి చెడు అనేది ఉండేది. కాబట్టి మీ మీడియా రంగం వల్ల మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ మంచిని ప్రోత్సహించడానికి మీరందరూ కూడా మంచికి మద్దతు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ దేశంలో ఉన్నటువంటి జ్యుడిషియల్ కావచ్చు, లేదా పోలీస్ వ్యవస్థ కావచ్చు, అనేకమైనటువంటి పొలిటికల్ వ్యవస్థ కావచ్చు, అందరినీ ఒక మంచి మార్గంలోకి తీసుకొచ్చేటువంటి వ్యవస్థ. కానీ అది నేను అనేక రకాలుగా తూట్లు పొడుస్తూ వస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి మీడియా అంతా కూడా, పత్రిక ప్రింట్ మీడియా పూర్తిగా తగ్గిపోయింది, లేదు, నిర్మాణం అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే పేపర్ చూసేటువంటి వాళ్ళు తక్కువైపోయారు. మీడియా వచ్చినప్పటికీ మీడియా రంగం అంతా కూడా అనేక రాజకీయ పార్టీల గుర్తులో ఉండడం వల్ల వాళ్ళలో నైపుణ్యం ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ, ప్రజా శ్రేయస్సు కోరుకున్నటువంటి జర్నలిస్టులు కానీ, ఈ సమాజంలో అందరూ మంచి భవిష్యత్తు కావాలి, మంచి సమాజం కావాలనుకున్నటువంటి జర్నలిస్టులు కానీ వాళ్ళకు ప్రాధాన్యత తగ్గిపోతా ఉంది. మనం సమాజంలో జరుగుతున్నటువంటి మంచిని చెడుని మనకి నిమిషాల్లో తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క మీడియా రంగం వారికి వారు నిజంగా విలువలతో విశ్వసనీయతతో ఈ యొక్క బాధ్యతను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు నగరంలో కూడా గత 10 సంవత్సరాలుగా నేను మెరుగుగా పనిచేస్తున్నాను. అంటే మరి మీడియా మిత్రులందరూ కూడా వారందరూ ఎంతో సహకారంతో మరి ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ చెడు జరుగుతుంది అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చి మాకెంతో సహకారం అందిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఎన్టీవీ అధినేత మాణిక్యరావు గారు కూడా మరి 3వసారి ఉపాధ్యక్షులుగా ఇది కావడం, మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రియాజ్ గారికి అందరికీ కూడా ఎప్పటికీ మీ అందరి మీడియా సహకారం ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పక్కర్లేదు, ఇప్పటి వరకు కూడా పెద్దలందరూ కూడా చెప్పారు. మీరందరూ కూడా సోషల్ మీడియాలో మీరందరూ అప్డేట్ గా ఉండి అందరూ మీ యొక్క విద్యని మరింతగా మరి కొనసాగిస్తారని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. మీడియా ఛానల్స్ అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఇంకా రిఫైన్ అవుతున్నారు. మీడియా ఛానల్స్ అంటే సోషల్ మీడియా రంగంలో కూడా దూసుకుపోతూ, అంటే పాతకాలంలో ఓన్లీ పేపర్ ప్రింటింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు న్యూస్ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పెద్ద పెద్ద న్యూస్ సంస్థలు కూడా వాళ్ళు కూడా టెక్నాలజీని వాడుకుంటూ రేపటిని మెయింటైన్ చేస్తూ ఈ వాళ్ళ క్రెడిబిలిటీని, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని కాపాడడానికి ట్రై చేసుకుంటున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంలో మీడియా సంస్థలు అప్రమత్తంగా ఉండి ఈ టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే ఎవరు చేసినా కూడా సోషల్ మీడియాలో ఏ ఒకటి ప్రాబ్లం లేదని నా ఉద్దేశం. మీడియా విశ్వసనీయత అంటే బ్రాండ్ నేమ్ ఎవరైతే రాస్తున్నారో ఏంటనేది ప్రజలే జడ్జ్ చేసి దాన్ని ఆ వార్తని స్వీకరిస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. ఉపాధ్యాయుల కన్నా వాళ్ళెంత నేర్పిస్తారో దానికంటే ఒకంత ఎక్కువే ఈ దినపత్రికలు కానీ జర్నలిస్టులు కానీ నేర్పిస్తారు. సమాజాన్ని ఎడ్యుకేట్ చేసే ఒక గొప్ప బాధ్యత మీడియాది. ఓన్లీ వార్తలు చెప్పడం అని కాదు, ఒక సమాజాన్ని ఒక దిశలో పెట్టడం, తప్పు చేస్తున్నప్పుడు కరెక్ట్ చేయడము, కరెక్ట్ చేస్తున్నప్పుడు ప్రోత్సహించడము అనే గొప్ప పవిత్ర వృత్తి అది. ఇప్పుడు మనము దాని మీద, ఆ విలువల మీద ఒక మంచి సెమినార్ పెట్టినందుకు అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ అలాంటి ఒక ముఖ్య సమావేశంలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ మరొకసారి సోషల్ మీడియా ప్రభావం
ఆ వర్గాల మీద ప్రధానంగా మీడియా విశ్వసనీయతను ఎలా దెబ్బతీస్తుంది, లేకపోతే దాని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్న అంశంతో ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు దాని కింద పోలీస్ ఆఫీసర్స్ కూడా మనకి ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి రావడాన్ని గమనించి నీకు దుర్బుద్ధి ఉండొచ్చు కదా మీరు నన్ను అడగాలి. నువ్వు సమాజానికి చెడుదారి పట్టించడం కోసం కంకణం కట్టుకున్నావేమో కదా అన్నాను మీరు అడగాలి. అడగండి. జర్నలిస్టులు అంతా ఇట్లా అడగాలి. రైట్? అంటే జర్నలిజం అనేది చాలా గొప్ప వృత్తి. జర్నలిజం అనేది చాలా పవిత్రమైన వృత్తి. అంటే ఏ వృత్తి పవిత్రం కాదు, నిజంగా అన్ని వృత్తులు